హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కరాటే కళ్యాణి ఫిర్యాదుతో పంజాగుట్టలో కేసు నమోదు కాగా ఖమ్మంలోనూ ఫిర్యాదు అందింది. నెటిజన్లు హిందూ సంఘాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడిగా పేరుగాంచిన అన్వేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై వరుసగా కేసులు నమోదవుతుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. తాజాగా హైదరాబాద్ లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో అన్వేష్ పై సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దేవులను దూషిస్తూ హిందూ ధర్మ భావాలను దెబ్బతీస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం అన్వేష్ కు త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పోలీసులను కలిసిన అనంతరం కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ అన్వేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్వేష్ హిందూ ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. నీచంగా మాట్లాడుతున్న అన్వేష్ కు 2.5 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఇచ్చింది మనమే. అతడికి వచ్చే ప్రతి రూపాయి మన దేశం నుంచి, ముఖ్యంగా తెలుగు వారి నుంచి వెళ్తుంది. అలాంటి వ్యక్తి మన సంస్కృతిని విమర్శిస్తే సహించవద్దు అని వ్యాఖ్యానించారు. తక్షణమే అతడి యూట్యూబ్ ఛానల్ను అందరూ అన్సబ్స్క్రైబ్ చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈరోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా, వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది. ఆ డబ్బుల మదంతో ఈ రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని, అలాగే మేకల్ని, కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు. అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్న 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా? 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా వాడికి? అంతమంది సబ్స్క్రైబర్స్ ఇచ్చింది కూడా మనమే. ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి. మళ్ళీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది. వేరే భాష మాట్లాడట్లేదు వాడు. తెలుగు వాళ్ళందరూ కలిసి వాడికి అంత డబ్బులు ఇచ్చి అంతంత చేసి వాడు తిట్టించుకుంటాం మనం. అన్వేష్ పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది. సీతాదేవి ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేయడంతో అక్కడ కూడా కేసు నమోదైంది. గతంలో సీతమ్మపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ దుమారం రేపగా ఇప్పుడు మరిన్ని కేసులు తోడవడం గమనార్హం. కేవలం దేవుళ్లే కాకుండా ప్రముఖ నటుడు శివాజీ, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై కూడా అన్వేష విచక్షణ కోల్పోయి పచ్చిబూతులతో విమర్శలు చేయడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. అమ్మాయిల దుస్తుల విషయంలో శివాజీ వ్యాఖ్యలను ఖండించే క్రమంలో ఆయన వాడిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉంటూ వీడియోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తక్షణమే భారత్కు రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశ సంస్కృతిని, మతాచారాలను కించపరుస్తున్న అతన్ని దేశద్రోహిగా ప్రకటించాలని వారు కోరుతున్నారు. మంచిని చెప్పాలనుకుంటే పద్ధతిగా చెప్పవచ్చని, కానీ విజ్ఞాన పేరుతో విద్వేషం చిమ్మడం సరికాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఒకవైపు నెటిజన్లు పెద్ద ఎత్తున అన్ఫాలో చేస్తున్న అన్వేష్ మాత్రం తగ్గకుండా మరో వీడియోలో శాపనార్థాలు పెడుతూ రెచ్చగొట్టడం పరిస్థితిని మరింత ఉధృతంగా మార్చింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.